రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రక్షణ రంగంలో పెట్టుబడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. 30,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణీయ లక్ష్యంగా త్వరలోనే నూతన డిఫెన్స్ పాలసీని ప్రకటించనుంది. 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్లు ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు దానిలో పొందుపరిచింది. రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిఫెన్స్ పాలసీ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే 5 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు 15,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది. దేశంలో 2 రక్షణ రంగ పరిశ్రమల కారిడార్లను కేంద్రం అభివృద్ది చేస్తోంది. ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది. ఈ రంగంలో మరో కారిడార్ను కేంద్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో కారిడార్లకు ప్రత్యామ్నాయంగా డిఫెన్స్ నోడ్లను అభివృద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ది చెయ్యాలి అనుకుంటోంది. రాష్ట్రంలో 4 రక్షణ రంగ పారిశ్రామిక నోడ్ల అభివృద్దికి కొత్త పాలసీలో మార్గదర్శకాల్ని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్ మధ్య భారీ నోడ్ను అభివృద్ది చెయ్యాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల్ని ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. నెల్లూరు, దొనకొండ మధ్య మరో నోడ్ అభివృద్దికి అధికారులు ప్రతిపాదించారు. దొనకొండ దగ్గర భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. రామాయపట్నం పోర్టుకు దగ్గరగా నోడ్ను అభివృద్ది చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నం దగ్గర మరో నోడ్ను అభివృద్ది చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కనీసం 2,000 ఎకరాల్ని సేకరించాలని భావిస్తున్నారు. జగ్గయ్యపేట దగ్గర మరో డిఫెన్స్ నోడ్ను అధికారులు ప్రతిపాదించారు. దీనికోసం సుమారు 2,000 ఎకరాల్ని ఇప్పటికే గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. నవరత్నాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ను 1,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూముల్ని ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించింది. రాడార్, వెపన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ 2 దశల్లో 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. క్షిపణులు, వార్ హెడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 1000 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. మడకసిరలో రక్షణ రంగానికి సంబంధించి ఆర్టిలరీ, మందుగుండు సామాగ్రి షెల్, టీఎన్టీ ఫిల్లింగ్, మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు మీడియా మ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ సంస్థ 1,197 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.